హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్ మళ్ళీ అదే హోటల్ సీన్తో స్టార్ట్ అవుతుంది. నిషాన్ ఆ హోటల్లో కూర్చొని కిటికీలో నుంచి పదే పదే బయట ఉన్న హువా బ్యాంక్ వైపు చూస్తూ ఉంటుంది. జువాన్షు కనిపిస్తాడేమో అని ఆశపడుతుంది. కానీ కాసేపటి తర్వాత అయ్యో ఈరోజు వీకెండ్ కదా, బ్యాంక్కి హాలిడే ఉంటుంది, సో వాడు కూడా నాలాగే ఖాళీగా ఉన్నాడని రియలైజ్ అయ్యి అక్కడి నుంచి నిరాశగా వెళ్ళిపోతుంది. కానీ సీన్ కట్ చేస్తే జువాన్షు మాత్రం బ్యాంకులో ఫుల్ బిజీగా ఓవర్ టైం వర్క్ చేస్తుంటాడు. షేంగ్ వన్ కంపెనీకి సంబంధించిన పీవీ గ్లాస్ ప్రాజెక్ట్ లోన్ విషయంలో అతను వర్క్ చేస్తుంటాడు. ఆ టైంలో అక్కడి కొలీగ్స్ ద్వారా జువాన్షుకి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే షేంగ్ వన్ కంపెనీ ఓనర్ మనవడే ఇప్పుడు బాస్గా ఉన్న లిన్ యూసెన్ అని. అతను ఒకప్పుడు పెద్ద సర్జన్ అని కూడా తెలుస్తుంది. సరిగ్గా అప్పుడే జువాన్షుకి షియాన్ నుంచి మెసేజ్ వస్తుంది. తను జువాన్షు కోసం దగ్గరలో ఉన్న ఒక కేఫేలో వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆశ్చర్యం ఏమిటి అంటే కొద్దిసేపటి క్రితం నిషాంత్ తన ఫ్రెండ్స్తో కలిసి డెసర్ట్ తిన్నది కూడా అక్కడే. జువాన్షు హడావిడిగా పని ముగించుకొని షియాన్ని కలవడానికి వెళ్తాడు. షియాన్ డైరెక్ట్గా స్టేషన్ నుంచి జువాన్షుని చూడడానికి, అలాగే కొన్ని తినే వస్తువులు ఇవ్వడానికి వచ్చి ఉంటుంది. జువాన్షు ఆమెకి కాఫీ ఆఫర్ చేస్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మాటల మధ్యలో షియాన్ కాలేజ్ ఫ్రెండ్స్ గురించి టాపిక్ తీస్తుంది. కాలేజ్ అయిపోయాక లాంగ్ డిస్టెన్స్ వల్ల చాలా మంది లవ్ స్టోరీస్ బ్రేకప్ అయిపోయాయని చాలా బాధపడుతూ ఇండైరెక్ట్గా పెళ్లి గురించి అడుగుతుంది. మన ఇంట్లో వాళ్ళు మన పెళ్లి చేయాలి అనుకుంటున్నారు కదా, మరి నీ ఒపీనియన్ ఏంటి అని అడిగితే జువాన్షు మాత్రం ప్రాక్టికల్గా మాట్లాడతాడు. ఇప్పుడే పెళ్లి వద్దు, ముందు నా కెరియర్ మీద ఫోకస్ చేయాలి, ఫ్యూచర్ కోసం ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి, అప్పుడే పెళ్లి గురించి ఆలోచిస్తానని తేల్చి చెప్పేస్తాడు. అది వినగానే షియాన్ ముఖం చిన్నబోతుంది. ఆమెకి కొంచెం బాధగా అనిపిస్తుంది. మరొక పక్క నిషాంత్ తన ఫ్రెండ్స్తో కలిసి అదే కేఫే నుంచి గేట్ ప్యాక్ చేయించుకుని హాస్టల్కి వెళ్ళడానికి బయలుదేరుతుంది. ఇక్కడ విధి ఆడిన వింత నాటకం ఏంటంటే జస్ట్ కొన్ని నిమిషాల గ్యాప్లో నిషాన్ ఇంకా జువాన్షు ఒకరినొకరు మిస్ అవుతారు. నిషాన్ క్యాబ్ ఎక్కే ముందు ఒకసారి మళ్ళీ ఆశగా బ్యాంక్ వైపు చూస్తుంది, జువాన్షు కనిపిస్తాడేమో అని. కానీ అతను లోపల కెఫేలో ఉంటాడు కదా. పాపం నిషాన్ నిరాశగా వెళ్ళిపోతుంది. అయితే రోడ్డు మీద వెళ్తున్న నిషాన్ని లిన్ యూసెన్ చూసేస్తాడు. కానీ ఆమెని పిలవడు, ఎందుకంటే అతనికి డాక్టర్ అపాయింట్మెంట్ ఉంటుంది. 2011లో జరిగిన ఒక యాక్సిడెంట్ వల్ల లిన్ యూసెన్ లెఫ్ట్ హ్యాండ్కి దెబ్బ తగులుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దానికి థెరపీ జరుగుతూనే ఉంటుంది. అయినా సరే చెయ్యి ఇంకా పూర్తిగా సెట్ అవ్వదు. దీనివల్ల లిన్ చాలా డిప్రెషన్లో ఉంటాడు. హాస్పిటల్ నుంచి బయటికి వచ్చాక లిన్ యూసెన్ తన ఫ్రెండ్ అయిన డాక్టర్ జువాంగ్ని కలుస్తాడు. ఇద్దరు మాట్లాడుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తుంటారు. సడన్ గా ఒక బైక్ స్పీడ్ గా వచ్చి రోడ్డు మీద ఉన్న ఒక ముసలావిడని గుద్దబోతుంది. అది గమనించిన లిన్ యూసెన్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆవిడని పక్కకి లాగుతాడు. ఈ ప్రాసెస్ లో లిన్ యూసెన్ కింద పడిపోవడంతో అతనికి చిన్న గాయం అవుతుంది. నెక్స్ట్ డే ఆఫీస్లో అందరికీ తెలుస్తుంది లిన్ యూసెన్కి యాక్సిడెంట్ అయింది, అందుకే అతను ఆఫీస్కి రాలేదని. లిన్ వచ్చేవరకు ఆ బాధ్యతలన్నీ మిస్టర్ వు చూసుకుంటారని అనౌన్స్ చేస్తారు. అయితే ఎవరికైనా అర్జెంటుగా ఫైల్స్ మీద సిగ్నేచర్ కావాలి అంటే వాళ్ళ ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ మ్యాటర్ తెలియగానే నిషాన్ గుండె బద్దలవుతుంది. ఎందుకంటే నిన్ననే కదా ఆమె టెంపుల్లో దేవుడిని నన్ను బాస్కి దూరంగా ఉంచు అని కోరుకుంది. తను అలా కోరుకోవడం వల్లే బాస్కి యాక్సిడెంట్ అయ్యిందేమో అని ఆమెకి విపరీతమైన గిల్ట్ ఫీలింగ్ కలుగుతుంది. పాపం నా ప్రేయర్ వల్ల అతను ఇంటికే పరిమితం అయిపోయాడు అని ఫీల్ అవుతుంది. ఆ గిల్ట్ తగ్గించుకోవడానికి నిషాన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సిగ్నేచర్ కోసం నేనే బాస్ ఇంటికి వెళ్తానని వాలంటరీగా ముందుకొస్తుంది. ఆఫీస్ వాళ్ళతో మాత్రం నేను బాస్ దగ్గర నా ఇంప్రెషన్ పెంచుకోవడానికి వెళ్తున్నా, నిన్నటి దాకా నా మీద కోపంతో ఉన్నాడు కదా, ఇప్పుడు కూల్ చేస్తా అని అబద్ధం చెప్తుంది. అలా నిషాన్ ఫైల్స్ పట్టుకొని లిన్ యూసెన్ ఇంటికి వెళ్తుంది. అక్కడ పై మనిషి ద్వారా ఫైల్స్ పంపించేద్దాం అనుకుంటుంది. కానీ లిన్ యూసెన్ ఆమెని లోపలికి స్టడీ రూమ్ లోకి రమ్మంటాడు. లోపలికి వెళ్ళాక లిన్ కాల్కి బ్యాండేజీ ఉండడం చూసి నిషాన్కి చాలా బాధేస్తుంది. నిజంగానే అతనికి దెబ్బ తగిలింది అని ఫీల్ అవుతుంది. ఆమె తెచ్చిన ఫైల్స్ లిన్కి ఇస్తుంది. అతను వాటిని చెక్ చేసి సైన్ చేయాలి కదా, టైం పడుతుంది అని నిషాన్ని లివింగ్ రూమ్లో వెయిట్ చేయమంటాడు. తను మళ్ళీ మాట్లాడకుండా బయటికి వచ్చి కూర్చుంటుంది. తొందరగానే అయిపోతుందిలే అనుకుంటుంది. కానీ సీన్ కట్ చేస్తే ఆ రోజంతా ఆమె అక్కడే వెయిట్ చేస్తూనే ఉంటుంది. సాయంత్రం అయ్యాక 10 మనిషి వచ్చి ఫైల్స్ ఇస్తూ, సార్ రేపు కూడా రమ్మన్నారు, లిస్ట్ రాసి ఇచ్చారు, ఈ ఫైల్స్ అన్నీ తీసుకురమ్మన్నారని చెప్తుంది. నిషాన్కి మళ్ళీ షాక్ తగులుతుంది. కానీ తప్పదు కదా అని సైలెంట్గా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు మళ్ళీ ఫైల్స్ మోసుకుంటూ లిన్ ఇంటికి వెళ్తుంది. ఈ రోజు కూడా సేమ్ లిన్ స్టడీ రూమ్లోనే బిజీగా ఉంటాడు. నిషాన్కేమో లివింగ్ రూమ్లో బోర్ కొట్టేస్తుంది. తన దగ్గర ఫోన్ కూడా ఉండదు, ఫోన్ మర్చిపోతుంది. టైం పాస్ అవ్వక అక్కడ ఉన్న బుక్స్ చదవచ్చా అని పర్మిషన్ అడుగుతుంది.
దానికి లిన్ యూసన్ వెటకారంగా అవి మెడికల్ బుక్స్, అవి చదివే తెలివి నీకు లేదులే అని ఇన్సల్ట్ చేస్తాడు. దాంతో నిషాన్ సైలెంట్గా కూర్చుండిపోతుంది. అప్పుడు పని మనిషి ఆమెకి ఫ్రూట్స్ తెచ్చిస్తుంది. ఆవిడ మాటల మధ్యలో ఒక నిజం తెలుస్తుంది. ఈ మెడికల్ బుక్స్ అన్నిటినీ లిన్ బాబు చిన్నప్పటి నుంచి చదివేవాడు. ఆయన ఒక జీనియస్, చిన్న వయసులోనే టాప్ సర్జన్ అయ్యారు. కానీ ఆ యాక్సిడెంట్ ఆయన జీవితాన్ని మార్చేసింది పాపం అని చాలా ఎమోషనల్గా చెప్తుంది. అది విన్నాక నిషాన్కి కొంచెం కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఏం జరిగింది, ఆ యాక్సిడెంట్ ఏంటి అని ఆలోచిస్తూ ఫ్రూట్స్ తింటూ అక్కడే టైం స్పెండ్ చేస్తుంది. అలా నిషాన్ లివింగ్ రూమ్లో బోరు కొట్టేసి అక్కడ ఉన్న కిటికీలో నుంచి స్టడీ రూమ్లో ఉన్న లిన్ యూసన్ని సీక్రెట్గా చూస్తుంటుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే లిన్ యూసన్ తల తిప్పి చూసేసరికి నిషాన్ దొరికిపోతుంది. తను అలా దొంగచాటుగా చూడడం లిన్ గమనిస్తుంటాడు. వెంటనే ఆమెని స్టడీ రూమ్లోకి రమ్మని పిలుస్తాడు. నిషాన్కి చాలా ఆక్వర్డ్గా అనిపిస్తుంది. అనవసరంగా దొరికిపోయానే, ఇప్పుడు ఎందుకు అలా చూస్తున్నావని నన్ను అడిగితే నేనేం చెప్పాలి అని టెన్షన్ పడుతుంది. కానీ లిన్ యూసన్ ఆ టాపిక్ ఎత్తాడు. చాలా ప్రొఫెషనల్గా ఆఫీస్ వర్క్ గురించి మాట్లాడుతూ ఆ తర్వాత ఒక కీ గార్డ్ తీసి నిషాన్ చేతిలో పెడతాడు. రేపు ఇంట్లో పని మనిషి ఉండదు, లీవ్లో వెళ్తుంది. కానీ నేను డోర్ తీయలేను, నువ్వు ఈ కీ కార్డ్ యూస్ చేసి లోపలికి రా అని చెప్తాడు. అది వినగానే నిషాన్కి అర్థమవుతుంది బాస్ రేపు కూడా రమ్మంటున్నాడు అని. అంటే ఇండైరెక్ట్గా పర్మిషన్ ఇస్తున్నాడన్నమాట. ఇక నిషాన్ థింకింగ్ చేస్తుంది. వరుసగా 3 రోజులు బాస్ ఇంటికి వెళ్తే ఆఫీస్లో ఉన్న జనాలు ఏమనుకుంటారు అని భయపడుతుంది. అనుకున్నట్టే నెక్స్ట్ డే ఆఫీస్లో అందరూ నిషాన్ చేతికి ఫైల్స్ మీద ఫైల్స్ ఇచ్చి పంపిస్తుంటారు. ఆమె ఫ్రెండ్ ఫెన్ అయితే పక్కకు పిలిచి మీ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది, నిజం చెప్పు అని గిల్లుతుంది. కానీ నిషాన్ మాత్రం సైలెంట్గా ఫైల్స్ తీసుకొని లిన్ ఇంటికి వెళ్తుంది. ముందు అతనికి మెసేజ్ చేసి పర్మిషన్ అడుగుతుంది. ఓకే అన్నాక కీ కార్డ్తో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తుంది. ఈరోజు లిన్ యూసన్ ఆమెని బయట కాకుండా స్టడీ రూమ్లోనే తన ఎదురుగా కూర్చోమని చెప్తాడు. లిన్ ఫైల్స్ చెక్ చేస్తున్నంతసేపు నిషాన్కి ఏం చేయాలో అర్థం కాదు. ఖాళీగా కూర్చోవడం ఇబ్బందిగా అనిపించి టేబుల్ మీద ఉన్న లిన్ వాటర్ గ్లాస్ ఖాళీగా ఉండడం చూస్తుంది. వెంటనే కిచెన్లోకి వెళ్ళి అతని కోసం వేడి నీళ్లు తీసుకుని వస్తుంది. ఆ కేరింగ్ చూసి లిన్ యూసన్ ఒక మాట అంటాడు. ఎందుకు నా మీద ఇంత కేర్ చూపిస్తున్నావని అడుగుతూ గతం గురించి ఒక హింట్ ఇస్తాడు. ఇది నా లైఫ్లో రెండో యాక్సిడెంట్. ఫస్ట్ యాక్సిడెంట్ వల్ల నా కెరియర్ పోయింది. కానీ ఈ రెండో యాక్సిడెంట్ వల్ల నీకు మన మధ్య ఉన్న పాత జ్ఞాపకాలు గుర్తొస్తే మాత్రం నేను ఈ యాక్సిడెంట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చాలా ఎమోషనల్గా చెప్తాడు. కానీ పాపం నిషాన్కి గతం గుర్తులేదు కాబట్టి అతను ఏం మాట్లాడుతున్నాడో ఏం చెప్తున్నాడో ఆమెకి అసలు అర్థం కాదు. ఏదోలే అని సైలెంట్గా ఉండిపోతుంది. పని పూర్తయ్యాక నిషాన్ ఆఫీస్కి తిరిగి వస్తుంది. సరిగ్గా ఆఫీస్ గేట్ బయట ఒక సీన్ జరుగుతుంది. ఇద్దరు ఆఫీసర్స్ వచ్చి విలాన్ కాంగ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటారు. అది చూసి నిషాన్ ఆశ్చర్యపోతుంది. లోపలికి వెళ్ళి ఫైల్స్ సబ్మిట్ చేసి రేపటి నుంచి బాస్ ఇంటికి వెళ్లాల్సిన పని లేదు, ఆయనే ఆఫీస్కి వచ్చేస్తున్నారు అని మేనేజర్కి చెప్తుంది. ఆ తర్వాత సీనియర్ క్యూ అందరినీ డిన్నర్కి తీసుకెళ్తుంది. అక్కడ కాంగ్ అరెస్ట్ గురించి అసలు విషయం చెప్తుంది. కాంగ్ కంపెనీ సీక్రెట్స్ని రైవల్ కంపెనీలకి అమ్మేస్తున్నాడు. పైగా కంపెనీ ఫండ్స్ని మిస్యూజ్ చేస్తున్నాడు. అందుకే పోలీసులు పట్టుకెళ్లారని చెప్తుంది. అది వినగానే అమ్మాయిలందరూ పండగ చేసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ టైం పేమెంట్స్ ఇష్యూలో తప్పు కాంగ్ది అయితే నిషాన్ని బ్లేమ్ చేశారు కదా, ఇప్పుడు అతనికి తగిన శాస్తి జరిగింది అని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా ఒక 10 రోజులు గడిచిపోతాయి. లిన్ యూసన్ కాల్ తగ్గిపోతుంది. అతను ఆఫీస్కి తిరిగి వస్తున్నాడు. అతన్ని చూడగానే నిషాన్ చాలా ఎక్సైట్ అవుతుంది. ఏదో ఒకటి మాట్లాడుతాడు అని ఆశపడుతుంది. కానీ లిన్ యూసన్ మాత్రం ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా నా క్యాబిన్కి రిపోర్ట్ తీసుకురా అని చెప్పి వెళ్ళిపోతాడు. నిషాన్కి అది చూసి చాలా బాధేస్తుంది. ఇంటికి పిలిపించుకున్నప్పుడు అంత బాగా మాట్లాడాడు, ఇప్పుడేంటి అలా మొహం మార్చేశాడు అని ఫీల్ అవుతుంది. ఆ తికమకలో ఇంటర్నెట్లో లిన్ యూసన్ గురించి సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఈలోపు కంపెనీలో కొన్ని మార్పులు జరుగుతాయి. కాంగ్ ప్లేస్లో వేరే వ్యక్తికి పోస్ట్ ఇస్తారు. ఆ తర్వాత లిన్ యూసన్ టీం మొత్తాన్ని తీసుకొని ఫ్యాక్టరీ విజిట్కి వెళ్తాడు. ఆ ట్రిప్లో కూడా నిషాన్ లిన్ వైపే చూస్తూ ఉంటుంది. ఎందుకు వీడు నాతో మాట్లాడట్లేదని కొంచెం ఫీల్ అవుతూ ఉంటుంది. ఆమె ఫ్రెండ్స్ మాత్రం ఏం లేదులే, నీ వర్క్ బాగుంది కదా అని సైలెంట్గా ఉన్నాడేమో, నువ్వు ఓవర్గా ఆలోచించుకొని సర్ది చెప్తారు. నెక్స్ట్ సీన్లో జువాన్షు తన బ్యాంకు బాస్ సాంగ్కి లిన్ యూసన్ గ్లాస్ ప్రాజెక్ట్ గురించి పూర్తి రిపోర్ట్ అయితే ఇస్తాడు. వేరే కంపెనీల ప్రాఫిట్స్తో కంపేర్ చేసి ఒక మంచి అనాలిసిస్ ఇస్తాడు. జువాన్షు టాలెంట్ చూసి ఇంప్రెస్ అయిన బాస్ అతనికి ప్రమోషన్ ఇస్తాడు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్లోకి తీసుకుంటాడు. ఇది జువాన్స్ కెరియర్కి చాలా పెద్ద స్టెప్. అతను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన బ్రదర్కి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్తాడు.
అయితే మాటల మధ్యలో జువాన్షుకి ఒక విషయం తెలుస్తుంది. నిషాన్ తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్తుందని, జువాన్ష్ వాళ్ళ అమ్మకి తమ్ముడికి గిఫ్ట్స్ ఇస్తుందని, టైం స్పెండ్ చేస్తుందని తెలుస్తుంది. అది వినగానే జువాన్ష్కి కొంచెం గిల్టీగా, ఇబ్బందిగా అనిపిస్తుంది. తాను ఆమెని లవ్ చేయట్లేదు, కానీ ఆమె మాత్రం తన ఫ్యామిలీని ఇంతలా చూసుకుంటుంది అని ఒక రకమైన బరువు ఫీల్ అవుతాడు. నెక్స్ట్ డే హాస్టల్లో నిషాన్ బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మిషన్ ఉన్న తన ఫ్రెండ్స్ రూమ్కి వెళ్తుంది. అక్కడ ఫ్రెండ్ డోర్ బయట నిల్చొని ఉంటుంది. ఏమైందని అడిగితే రూమ్ కీస్ లోపల మర్చిపోయాను అని ఒక బిక్కమొహం వేస్తుంది. ఫ్రెండ్ రూమ్ కీస్ మర్చిపోయిందని తెలియగానే నిషాన్ ఒక పెద్ద రిస్క్ చేయడానికి డిసైడ్ అవుతుంది. పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ బాల్కనీ నుంచి వీళ్ళ రూమ్ బాల్కనీలోకి దూకి డోర్ తీయాలి అనేది ఆమె ప్లాన్. ఇది చాలా డేంజర్ అని తెలిసినా కూడా ఫ్రెండ్స్ కోసం సాహసం చేస్తుంది. సరిగ్గా అదే టైంలో కింద గ్రౌండ్లో లిన్ యూసెన్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ క్యాజువల్గా పైకి చూస్తాడు. బాల్కనీ పిట్టగోడ మీద నిషాన్ని చూడగానే ఆ పక్కన ఉన్న అమ్మాయి భయంతో గట్టిగా అరుస్తుంది. ఆ అరుపు వినగానే నిషాన్ ఉలిక్కిపడి బ్యాలెన్స్ తప్పి పైనుంచి జారి కింద పడిపోతుంది. అది చూసి లిన్ యూసెన్ గుండె ఆగినంత పని అవుతుంది. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆమెని కింద పడనివ్వకుండా తన చేతుల్లోకి క్యాచ్ చేస్తాడు. ఆ ఫోర్స్కి లిన్ యూసెన్ కాల్కి మళ్ళీ దెబ్బ తగులుతుంది. కానీ అంత హైట్ నుంచి పడడం వల్ల నిషాన్కి కూడా దెబ్బలు తగులుతాయి. ఆ షాక్లో ఆమె స్పృహ కోల్పోతుంది. వెంటనే లిన్ యూసెన్ అంబులెన్స్కి కాల్ చేస్తాడు. ఈ లోపు ఫ్రెండ్స్ కూడా కిందికి వచ్చేస్తారు. హాస్పిటల్కి వెళ్తున్న దారిలో లిన్ ఆమెని లేపడానికి ట్రై చేస్తుంటే నిషాన్ స్పృహ లేని స్టేజ్లోనే లిన్ యూసెన్ బట్టల మీద వామిట్ చేసుకుంటుంది. అయినా సరే లిన్ యూసెన్ అస్సలు అసహించుకోడు. ఆమె ప్రాణం కంటే అతనికి ఏది ముఖ్యం కాదు కదా. లక్కీగా డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇచ్చాక ఆమెకి ప్రమాదం ఏమీ లేదు అని చెప్తారు. రాత్రికి నిషాన్కి మెలకువ వస్తుంది. కళ్ళు తెరవగానే ఎదురుగా లిన్ యూసెన్ కనిపిస్తాడు. తలకి దెబ్బ తగిలింది కదా, గతం మర్చిపోయిందేమో అని లిన్ ఆమెని టెస్ట్ చేస్తాడు. నీ పేరేంటి, అడ్రస్ ఏంటి, ఎక్కడ పని చేస్తున్నావు అని బేసిక్ ప్రశ్నలు అడుగుతాడు. నిషాన్ అన్నిటికీ కరెక్ట్గా ఆన్సర్ చేస్తుంది. అది వినగానే లిన్ యూసెన్కి ప్రాణం లేచి వస్తుంది. తన మెమొరీ బాగానే ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక లిన్ యూసెన్ ఆమె మీద సీరియస్ అవుతాడు. అసలు నీకు బుద్ధుందా, అంత పైనుంచి ఎందుకు ఎక్కావే, వేరే వాళ్ళ హెల్ప్ అడగొచ్చు కదా అని గట్టిగా తిడతాడు. అతను తన మీద కోప్పడడం చూసి నిషాన్కి ఏడుపాగదు. ఆ ఎమోషన్లో తన బాధంతా కక్కేస్తుంది. నన్నెందుకు సార్ ఇలా టార్చర్ చేస్తున్నారు, ఆ ఫ్యాక్టరీలో పైన వల్ల కావట్లేదు, ఓవర్ టైం చేయలేక చచ్చిపోతున్నాను, మా ఫ్యామిలీ అంటే మీకు ఎందుకంత కోపం, నన్ను ప్రశాంతంగా బ్రతకనివ్వరా అని ఏడ్చేస్తుంది. తను అలా ఏడుస్తూ చెప్పగానే లిన్ యూసెన్కి గిల్టీగా అనిపిస్తుంది. నిజమే కదా, నా పర్సనల్ కోసం మనసులో పెట్టుకుని ఈ అమాయకురాల్ని చాలా ఇబ్బంది పెట్టాను అని రియలైజ్ అవుతాడు. వెంటనే ఆమెకి సారీ చెప్తాడు. ఇక ముందు ఇలాంటి తప్పు జరగదు అని ప్రామిస్ చేస్తాడు. ఇక్కడ లిన్ యూసెన్కి గతం గుర్తు వస్తుంది. 2011లో అతనికి జరిగిన యాక్సిడెంట్ గురించి మనకి క్లారిటీ వస్తుంది. ఆ యాక్సిడెంట్ చాలా భయంకరమైనది. లిన్ యూసెన్ ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ అతని లెఫ్ట్ హ్యాండ్ నర్వస్ సిస్టమ్ దెబ్బతింది. అంటే నరాలు చచ్చుబడిపోయాయి. ఒకప్పుడు అతను టాప్ న్యూరో సర్జన్. సర్జరీ చేయాలంటే 2 చేతులు ముఖ్యం కదా. కానీ ఆ యాక్సిడెంట్ వల్ల అతని సర్జన్ కెరియర్ మొత్తం నాశనమైంది. ఆ టైంలో లిన్ యూసెన్ నిషాన్ తన్ని చూడడానికి వస్తుందేమో అని చాలా ఆశపడ్డాడు. కానీ నిషాన్ రాలేదనే కోపం అతని మనసులో ఉండిపోయింది. అందుకే ఇప్పుడు బాస్గా వచ్చాక ఆమెని టార్చర్ చేశాడు. కానీ ఇప్పుడు ఆమెకి యాక్సిడెంట్ అవ్వడం చూసి పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి లిన్ కరిగిపోతాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిషాన్కి మాత్రం ఆ గతం ఏమీ గుర్తులేదు. అసలు లిన్ యూసెన్ గురించి కానీ ఆ పాత యాక్సిడెంట్ గురించి కానీ ఆమెకి ఏమీ తెలియదు. ఇది లిన్కి కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. నెక్స్ట్ డే లిన్ యూసెన్ స్వయంగా ఇంటి నుంచి నిషాన్ కోసం టిఫిన్ బాక్స్లో ఫుడ్ తెస్తాడు. అది చూసి లిన్ ఫ్రెండ్ డాక్టర్ జువాంగ్ ఏడిపిస్తాడు. ఏరా, ఎప్పుడు ఎవరిని పట్టించుకొని వాడివి, ఈ అమ్మాయికి మాత్రం బాక్సులు తెస్తున్నావంటే ఏదో ఉంది కదా అని నవ్వుతాడు. లిన్ యూసెన్ పైకి ఒప్పుకోకపోయినా కూడా మనసులో మాత్రం నిషాన్ అంటే ఇష్టం ఉందని అతని కళ్ళల్లో తెలిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత నిషాన్ ఫ్రెండ్స్ ఫెన్ ఇంకా వాంగ్ హాస్పిటల్కి వస్తారు. లిన్ పంపించిన ఫుడ్ ఆమెకి ఇస్తారు. అక్కడ వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే నిషాన్ హాస్పిటల్ బిల్ మొత్తం లిన్ యూసెన్ కట్టేశాడు. పైగా ఆమెని జనరల్ వార్డులో కాకుండా స్పెషల్ VIP క్యాబిన్లో ఉంచాడు. ఇదంతా విన్నాక ఫ్రెండ్స్కి క్లారిటీ వచ్చేస్తుంది. బాస్ ఖచ్చితంగా నిషాన్ని లవ్ చేస్తున్నాడు అని ఫిక్స్ అయిపోతారు. కానీ నిషాన్కి ఒక డౌట్ వస్తుంది. నేను కింద పడిపోయే ముందు కింద బాస్ పక్కన ఒక అమ్మాయి ఉంది కదా, ఆమె అరిస్తేనే కదా నేను పడ్డాను, ఆ అమ్మాయి ఎవరు, బహుశా బాస్ గర్ల్ ఫ్రెండ్ ఏమో అని కొంచెం ఆలోచిస్తుంది. దానికి ఫ్రెండ్స్ అంటారు, పిచ్చిదానా, ఆమె గర్ల్ ఫ్రెండ్ అయితే ఆమె భయపడగానే బాస్ ఆమెని ఓదార్చేవాడు కదా,
కానీ నిన్ను సేవ్ చేయడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు అంటే నువ్వే వాడికి చాలా ఇంపార్టెంట్ కదా అని లాజిక్ చెప్తారు. దాంతో నిషాన్ ఆలోచనలో మళ్ళీ పడుతుంది. బాస్ మనసులో ఏముంది అనేది ఆమెకి ఇంకా అర్థం కాదు. తన ఫ్రెండ్స్ ద్వారా నిషాన్కి ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే తను కాన్షియస్లో లేనప్పుడు తను లిన్యూసన్ కోట్ మీద వామిట్ చేసుకుంది కదా. ఆ విషయం తెలియగానే నిషాన్కి చాలా ఎంబారసింగ్గా అనిపిస్తుంది. అయ్యో నేను అలా చేశానా, బాస్ ఏమనుకుంటారు అని తన మొహం ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాదు. ఇక నిషాన్ రెస్ట్ తీసుకోవాలి అని చెప్పి ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయాక నిషాన్ లిన్కి ఒక థ్యాంక్స్ మెసేజ్ పెడుతుంది. ఆ టైంలో లిన్యూసన్ తన ఇంటి దగ్గర హ్యాండ్ మసాజ్ చేసుకుంటూ ఉంటాడు. అంటే తన చేతికి థెరపీ తీసుకుంటూ ఉంటాడు. నిషాన్ మెసేజ్ చూడగానే థెరపీ మధ్యలోనే ఆపేసి వెంటనే హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. ఈలోపు నిషాన్ మందుల ప్రభావం వల్ల నిద్రలోకి జారుకుంటుంది. కాసేపటికి మెలకువ వచ్చి కళ్ళు తెరిచేసరికి ఎదురుగా లిన్యూసన్ కూర్చుని ఉంటాడు. ఆమెకి షాక్ తగులుతుంది. మెసేజ్ చూసి వచ్చేసారా అని ఆశ్చర్యపోతుంది. వెంటనే తేరుకొని సారీ సార్, నేను తెలియక మీ కోటు పాడు చేశానంట, క్షమించండి అని చాలా గిల్టీగా అడుగుతుంది. దానికి లిన్యూసన్ నవ్వి అయ్యో అదేం పెద్ద విషయం కాదు, నేను డాక్టర్ని, ఇలాంటివి నాకు అలవాటేలే, నువ్వు ఫీల్ అవ్వకు అని చాలా కూల్గా ఆన్సర్ ఇస్తాడు. అప్పుడు నిషాన్ మెల్లిగా అసలు విషయం కదిలిస్తుంది. సార్ మీ చేతికి ఏమైంది, ఆ గాయం ఎప్పుడు తగిలింది అని అడిగితే లిన్యూసన్ మాత్రం ఆ టాపిక్ని కావాలని డైవర్ట్ చేస్తుంటాడు. దాని గురించి ఇప్పుడు వద్దులే గాని మన మధ్య ఉన్న పాత గొడవలు అన్నీ మర్చిపోదాం, ఫ్రెష్గా స్టార్ట్ చేద్దామని ఒక మంచి ప్రపోజల్ పెడతాడు. దానికి నిషాన్ కూడా సంతోషంగా ఓకే చెప్తుంది. సరిగ్గా అప్పుడే లిన్ ఫ్రెండ్ డాక్టర్ షేన్ అక్కడికి వస్తాడు. నిషాన్ని కూడా చెక్ చేస్తాడు. నిజానికి నిషాన్ ఇప్పుడు పూర్తిగా రికవర్ అయ్యింది, డిశ్చార్జ్ చేసేయచ్చు. కానీ డాక్టర్ షేన్కి ఒక ఐడియా వస్తుంది. వీళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే దగ్గర అవుతున్నారు కదా, ఇంకొన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే వాళ్ళ బాండింగ్ ఇంకా పెరుగుతుంది అని ప్లాన్ వేసి నువ్వింకా చాలా వీక్గా ఉన్నావు, ఇంకో 2 రోజులు అబ్జర్వేషన్లో ఉండాలి అని అబద్ధం చెప్తాడు. పాపం లిన్యూసన్కి అది అబద్ధం అని తెలిసినా సైలెంట్గా ఉంటాడు. డాక్టర్ షెన్ కావాలనే వాళ్ళిద్దరిని రూమ్లో వదిలేసి వెళ్ళిపోతాడు. లిన్యూసన్కి కొంచెం సిగ్గుగా అనిపించి నాకు పని ఉంది అని చెప్పి బయటికి వచ్చేస్తాడు. షేన్ దగ్గరికి వచ్చేసి ఎందుకురా అబద్ధం చెప్పావు అని అడిగితే షేన్ మాత్రం నవ్వుతూ ఎంజాయ్ ఎంజాయ్ చేయి గురు అన్నట్టు సైగ చేస్తాడు. ఇక ఆ రోజు నుంచి లిన్యూసన్ నిషాన్ని చాలా బాగా చూసుకుంటాడు. రోజు ఇంటి నుంచి ఫుడ్ తెస్తుంటాడు. ఆమెకి బోర్ కొట్టకుండా ఉండేలాగా అక్కడే కూర్చొని తన ఆఫీస్ వర్క్ చేసుకుంటాడు. అలాగే హాస్పిటల్లో వేరే డాక్టర్స్కి ఏదైనా క్రిటికల్ కేసు వస్తే లిన్ దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతారు. స్పెషల్లీ బ్రెయిన్ సర్జరీ విషయంలో లిన్యూసన్ అడ్వైజ్ అంటే వేదం లాంటిది. అక్కడ అందరూ అతన్ని అంత గౌరవిస్తూ ఉంటే నిషాన్కి ఆశ్చర్యం వేస్తుంది. ఇంత టాలెంట్ పెట్టుకుని ఇతను ఎందుకు సర్జరీ చేయడం మానేశాడు అని ఆలోచనలో పడుతుంది. ఒకరోజు లిన్యూసన్ ఫుడ్ తెచ్చి పెడతాడు. కానీ నిషాన్ మాత్రం వీడియో గేమ్ ఆడుకుంటూ లోకమే మర్చిపోతుంది. కనీసం ఫుడ్ తినదు. లిన్ వచ్చారని కూడా గమనించదు. లిన్యూసన్ కాసేపు వెయిట్ చేసి సైలెంట్గా వెళ్ళిపోతాడు. గేమ్ అయిపోయాక నిషాన్ చుట్టూ చూస్తే బాస్ అయితే కనిపించడు. అయ్యో బాస్ వచ్చారు కదా, నేను పట్టించుకోలేదేంటి అని ఫీల్ అయ్యి సారీ మెసేజ్ పెడుతుంది. మరుసటి రోజు లిన్యూసన్ మళ్ళీ వస్తాడు. ఈసారి నిషాన్ చేతికి కొన్ని ఫైల్స్ ఇచ్చి వర్క్ చేసుకోమంటాడు. ఎందుకంటే తను గేమ్ ఆడితే బ్రెయిన్ మీద ప్రెషర్ పడుతుంది అని అతని భయం. తను వర్క్ చేసుకుంటూ ఉంటే లిన్యూసన్ సరదాగా ఆ వీడియో గేమ్ తీసి ఆడడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆ గేమ్ ఆడడానికి 2 చేతులు ఫాస్ట్గా కదలాలి కదా. లిన్యూసన్ లెఫ్ట్ హ్యాండ్ వీక్గా ఉండడం వల్ల అతను ఆ గేమ్ ఆడలేక పదే పదే ఓడిపోతుంటాడు. అతని వేళ్ళు సరిగా కదలవు. అది గమనించిన నిషాన్కి గుండె బరివెక్కిపోతుంది. ఓహో, బాస్ ఎడమ చేయి పని చేయట్లేదన్నమాట. అందుకే ఆయన సర్జరీ చేయడం మానేశారని తనకి పూర్తి క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అంత పెద్ద సర్జన్ అయ్యుండి కనీసం చిన్న వీడియో గేమ్ కూడా ఆడలేకపోతున్నాడు అని ఆమెకి చాలా బాధేస్తుంది. కానీ ఆ విషయం బయటకి అనకుండా లిన్యూసన్ని చీరప్ చేయడానికి ఆ గేమ్ చాలా కష్టం సార్, నేను కూడా ఆడలేను, అందుకే ఓడిపోయాను అని చిన్న అబద్ధం చెప్తుంది. ఆ తర్వాత నిషాన్ డాక్టర్ షేడ్ని నిలదీస్తుంది. మీకు తెలుసు కదా ఆయన చెయ్యి పని చేయట్లేదు అని, అయినా ఎందుకు కావాలని ఆయన ముందు సర్జరీల గురించి మాట్లాడి ఆయన్ని బాధపడుతున్నారు అని ఎమోషనల్గా అడుగుతుంది. అప్పుడు షేన్ అసలు మ్యాటర్ చెప్తాడు. మేము సర్జరీ గురించి మాట్లాడేది ఆయన్ని బాధ పెట్టడానికి కాదు. ఆ సాకుతో మేము ఆయన్ని హాస్పిటల్లోకి రప్పించి మాటల్లో పెట్టి ఆయన చేతికి థెరపీ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఆయన ఆశ వదిలేసుకున్నాడు, కానీ మేము వదలలేదు. ఎప్పటికైనా ఆయన చెయ్యి బాగుండాలి అనేది మా లక్ష్యం అని చెప్తాడు. అది విన్నాక నిషాన్కి లిన్ మీద ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది. ఆ తర్వాత తను హాస్పిటల్ గార్డెన్లోకి వెళ్తుంది. అక్కడ లిన్యూసన్ కొంతమంది పిల్లలతో కూర్చొని అదే వీడియో గేమ్ ఆడుతూ కనిపిస్తాడు. అప్పుడు ఒక చిన్న పిల్లాడు వచ్చి అంకుల్, మా డాడీకి కూడా బ్రెయిన్ ప్రాబ్లం ఉంది,
మీరే సర్జరీ చేసి కాపాడొచ్చు కదా అని అమాయకంగా అడుగుతాడు. ఆ మాట వినగానే లిన్యూసన్ కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. నేను చేయలేను నాన్న అని చెప్పలేక మౌనంగా ఉండిపోతాడు. దూరం నుంచి అది చూస్తున్న నిషాన్కి కన్నీళ్లు వచ్చేస్తాయి. ఆ తర్వాత అందరూ కలిసి లంచ్ చేస్తుంటారు. లిన్యూసన్ అందరి ముందు నవ్వుతూ చాలా నార్మల్గా ఉన్నట్టు నటిస్తాడు, కానీ ఆ నవ్వు వెనకాల ఎంత పెద్ద బాధ దాగుందో నిషాన్కి మాత్రమే అర్థమవుతుంది. తనకి ఇష్టమైన పని చేయలేకపోతున్నాడు అనే ఆవేదన అతనిలో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు హాస్పిటల్లో సడన్ గా ఒక ఎమర్జెన్సీ కేసు వస్తుంది. దాంతో డాక్టర్స్ అందరూ ఆ పేషెంట్ ని ఆపరేట్ చేయడానికి పరిగెడతారు. సరిగ్గా అదే టైంలో వేరే పేషెంట్ వాళ్ళ మదర్ వచ్చి డాక్టర్ షేన్ ని తన కూతురి బ్రెయిన్ సర్జరీ రిపోర్ట్ చెక్ చేయమని అడుగుతుంది. కానీ షేన్ ఫుల్ బిజీగా ఉంటాడు. దాంతో ఆ రిపోర్ట్ ని లిన్యూసన్ కి ఇచ్చి ఒకసారి చూడమంటాడు. లిన్యూసన్ ఆ రిపోర్ట్ ని ఒకసారి చూసి ఆశ్చర్యకరమైన విషయం చెప్తాడు. మీ అమ్మాయికి చిన్నప్పుడే ఒక బ్రెయిన్ సర్జరీ జరిగింది కదా అని అడిగితే అది వినగానే ఆ తల్లి షాక్ అవుతుంది. ఎందుకంటే ఆవిడ ఆ విషయాన్ని డాక్టర్స్ కి చెప్పి ఉండదు. కేవలం ఆ స్కానింగ్ రిపోర్ట్ ని చూసి గతం చెప్పేసరికి ఆమె చాలా ఇంప్రెస్ అవుతుంది. మీ అమ్మాయి ఇప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఉంది అని లిన్ భరోసా ఇవ్వగానే ఆవిడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా పక్క నుంచి చూస్తున్న నిషాన్ కి మైండ్ బ్లాక్ అవుతుంది. బాస్ సర్జరీ చేయలేకపోవచ్చు, కానీ ఆయన నాలెడ్జ్ మాత్రం సూపర్ అని అర్థమవుతుంది. అందుకే ఎలాగైనా బాస్ లెఫ్ట్ హ్యాండ్ని బాగు చేయాలి అని నిషాన్ డిసైడ్ అవుతుంది. వెంటనే లిన్ యూసన్ దగ్గరికి వెళ్ళి ఆ వీడియో గేమ్ ఆడమని ఫోర్స్ చేస్తుంది. నువ్వు ఎలాగైనా గెలవాలి అని మోటివేట్ చేస్తుంది. ఆ గేమ్ ఆడడం వల్ల అతని ఎడమ చేతి నరాల మీద ప్రెషర్ పడి మూమెంట్ వస్తుంది అనేది ఆమె ప్లాన్. నిషాన్ ఐడియా కూడా వర్కౌట్ అవుతుంది. లిన్ యూసన్ మొదటిసారి తన లెఫ్ట్ హ్యాండ్తో గట్టిగా ట్రై చేసి గేమ్లో ఫస్ట్ రౌండ్ గెలుస్తాడు. అది చూడగానే ఇద్దరు చిన్నపిల్లల్లాగా ఎగిరి గంతేస్తుంటారు. ఆ మూమెంట్ చాలా ఎమోషనల్గా ఉంటుంది. నెక్స్ట్ డే నిషాన్ని డిశ్చార్జ్ చేస్తారు. ఆమె ఒకరోజు ఇంటికి వెళ్తానని డిసైడ్ అవుతుంది. కానీ వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ నా కాలికి చిన్న దెబ్బ తగిలింది, బెనికిందంతే అని చెప్పి అబద్ధం చెప్తుంది. అంత పెద్ద యాక్సిడెంట్ గురించి చెప్పి భయపెట్టడం ఆమెకి ఇష్టం ఉండదు. నిషాన్ ట్రైన్లో వెళ్దాం అనుకుంటుంది, కానీ లిన్ యూసన్ ఒప్పుకోడు. తన కార్లో డ్రాప్ చేస్తానని తీసుకెళ్తాడు. దారిలో లిన్ తన ఫోన్ నిషాన్కి ఇచ్చి వాళ్ళ ఇంటి లొకేషన్ జీపీఎస్లో ఎంటర్ చేయమంటాడు. నిషాన్ ఫోన్ పట్టుకొని ఉంటుంది. లిన్ కార్ని ఆపేసి తన కళ్ళద్దాలు పెట్టుకొని సడన్గా నిషాన్ మీదికి వంగి ఆ ఫోన్ లాక్ తీస్తాడు. ఆ మూమెంట్లో లిన్ ఫేస్ నిషాన్కి చాలా దగ్గరగా వస్తుంది. ఆవిడ గుండె దడదడలాడిపోతుంది. బాస్ని ఇంత క్లోజ్గా ఎప్పుడు చూడలేదు కదా అని చాలా సిగ్గుపడుతుంది. అలా దారిలో వెళ్తూ ఉండగా ఇద్దరు చాలా విషయాలు మాట్లాడుకుంటారు. మాటల మధ్యలో లిన్ యూసన్ ఒక ట్విస్ట్ అయితే ఇస్తాడు. నువ్వే నా ఫ్యూచర్ బాస్వి అని అంటాడు. నిషాన్కి అర్థం కాదు. నేను బాస్ ఏంటి అని అడుగుతుంది. కానీ లిన్ యూసన్ ఆన్సర్ చెప్పకుండా ఒక స్మైల్ ఇచ్చేసి ఊరుకుంటాడు. ఇంటి దగ్గర డ్రాప్ చేశాక నిషాన్ అంటూ జాగ్రత్తగా వెళ్ళండి బాస్ అని చెప్తుంది. లిన్ నవ్వుతూ వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే నిషాన్ ఆఫీస్కి వస్తుంది. ఆమెని క్షేమంగా చూసి కొలీగ్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ తర్వాత ఒక మీటింగ్లో లిన్ యూసన్ అందరి ముందు నిషాన్ పరువు తీస్తాడు. మా నిషాన్ గారు బాల్కనీ నుంచి ఎలా దూకారో తెలుసా అని ఆట పట్టిస్తుంటాడు. అంతేకాకుండా ఈ మధ్య మనందరం చాలా స్ట్రెస్గా ఫీల్ అయ్యాం కదా, ఈ రోజు నా తరపున అందరికీ డిన్నర్ పార్టీ అని అనౌన్స్ చేస్తాడు. ఫ్రీ ఫుడ్ కదా అని చెప్పేసి అందరూ చాలా ఎక్సైట్ అవుతారు. ఎలాంటి రెస్టారెంట్ అని డిస్కషన్స్ కూడా పెడతారు. లిన్ యూసన్ ఏమో చాలా పెద్ద కాస్ట్లీ రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. ఫుడ్ అంతా అయిపోయాక అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. బిల్ పే చేసే టైంకి లిన్ నిషాన్ని బయటకి పిలిచి సైగ చేస్తాడు. నా పర్స్ మర్చిపోయాను, నువ్వే బిల్ కట్టు అని షాక్ ఇస్తాడు. నిషాన్కి ఫ్యూజులు ఎగిరిపోతాయి. కానీ ఏం చేయాలి నేను, బాస్ ఏమో నా హాస్పిటల్ బిల్ మొత్తం కట్టేశాడు కదా అని సైలెంట్గా తన కార్డు ఇచ్చేసి బిల్ని పే చేసేస్తుంది. ఇది లిన్ యూసన్ చేసిన ఒక చిన్న ప్రాంక్ అని ఆమెకి తెలియదు. లోపలికి వచ్చాక స్టాఫ్ అందరూ థ్యాంక్స్ బాస్, మంచి పార్టీ ఇచ్చారు అని లిన్ని పొగుడుతూ ఉంటే నిషాన్ ఎక్స్ప్రెషన్ చూడాలి. బిల్లేమో నాది, క్రెడిట్ ఆయనదా అని చెప్పేసి తెగ ఫీల్ అవుతూ ఉంటుంది. అది చూసి లిన్ లోపల నవ్వుకుంటాడు. ఆ తర్వాత లిన్ నిషాన్ని హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. వెళ్లే ముందు నిషాన్ ఒక క్లారిటీ తీసుకుంటుంది. సార్, ఇప్పుడు మనం ఫ్రెండ్సే కదా, మన మధ్య గొడవలేమీ లేవు కదా అని అడిగితే దానికి లిన్ అవును మనం ఫ్రెండ్సే, నాకు నీ మీద కోపం లేదు, కాకపోతే నీకు మతిమరుపు చాలా ఎక్కువగా ఉంటుంది కదా, పాత విషయాలు మర్చిపోతుంటావు అని, అది ఒక్కటే ప్రాబ్లం అని చెప్పేసి మళ్ళీ సస్పెన్స్ డైలాగ్ వదిలేసి వెళ్ళిపోతాడు. నిషాన్కి అసలేమీ అర్థం కాదు. నేనేం మర్చిపోయాను అని బుర్ర బదులు కొట్టేసుకుంటుంది. మరొక పక్క హువా బ్యాంక్లో జువాన్షు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ మియా అనే లేడీ ఎంప్లాయ్ జువాన్షుని అస్సలు మాట్లాడనివ్వదు. మీటింగ్లో జువాన్షు ఏం చెప్పినా
దాని తప్పు అనేసి ప్రూవ్ చేస్తూ డామినేట్ చేస్తుంది. మిగతా అమ్మాయిలకి జువాన్షు అంటే క్రష్ ఉంటుంది. కానీ మియాకి మాత్రం జువాన్షు అంటే చులకన. వాడు బాస్కి తల ఊపడం తప్ప సొంతంగా స్టాండ్ తీసుకోలేడు అని కామెంట్ చేస్తుంది. కానీ ఆఫీస్ టైం అయిపోయాక మియా దొంగచాటుగా జువాన్షు వైపు చూస్తుంది. అంటే ఆమెకి కూడా మనసులో ఏదో ఉంది, కానీ బయటకి పవర్ చూపిస్తుందన్నమాట. అప్పుడు జువాన్షుకి తన ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. వాడు తన పెళ్లికి రమ్మని ఇన్వైట్ చేస్తాడు. అది వినగానే జువాన్షుకి కాలేజీ రోజులు, హాస్టల్ రోజులు గుర్తొచ్చి చాలా ఫీల్ అవుతాడు. అప్పట్లో ఎంతో హ్యాపీగా ఉండేవాళ్ళమని అనుకుంటాడు. ఇక్కడ ఆఫీస్ బయట లిన్ యూసెన్ నిషాన్కి ఒక మెడిసిన్ ఇస్తాడు. యాక్సిడెంట్ అయిన చోట మచ్చపడకుండా ఇది వాడు అని కేరింగ్గా చెప్పేస్తాడు. అంతేకాకుండా మా క్లాస్మేట్ మ్యారేజ్ ఉంది, నాతో పాటు నువ్వు కూడా రావాలి అని ఇన్వైట్ చేస్తాడు. ఆ క్లాస్మేట్ ఎవరో కాదు, ఆ రోజు హాస్టల్ కింద నిషాన్ని చూసి గట్టిగా అరిచింది కదా, ఆ అమ్మాయే. తన వల్లే నిషాన్కి యాక్సిడెంట్ అయ్యింది అని గిల్టీగా ఫీల్ అయ్యి ఆమెని కూడా పెళ్లికి పిలుస్తుంది. నిషాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ సరే వస్తాను అని ఒప్పుకుంటుంది. హాస్టల్కి వెళ్ళి ఆ ఇన్విటేషన్ కార్డు ఫ్రెండ్స్కి చూపిస్తుంది. ఫ్రెండ్స్కి ఆ కార్డు మీద ఉన్న హ్యాండ్ రైటింగ్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది, కానీ గుర్తురాక లైట్ తీసుకుంటారు. నెక్స్ట్ డే నిషాన్కి తన కాలేజీ ఫ్రెండ్ నుంచి ఫోన్ వస్తుంది. ఆమె కూడా తన పెళ్లికి రమ్మని పిలుస్తుంది. కానీ నిషాన్ మాత్రం ఏదో సాకు చెప్పి రాను అని చెప్పేస్తుంది. ఎందుకంటే ఆ పెళ్లికి జువాన్షు వచ్చే ఛాన్స్ ఉంది. అక్కడ అతన్ని ఫేస్ చేయడం ఇష్టం లేక నిషాన్ అవాయిడ్ చేస్తుంది. ఇక్కడితో ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్. స్టోరీ నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి హైప్ ఇవ్వండి.